హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రోజు స్నాక్స్ ఏం చేయకుండా డైరెక్ట్ అయితే స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ వన్స్ అయితే మాకు లంగర్ నుంచి పాల ప్యాకెట్లు అయితే వస్తున్నాయి. ఈ రెండు పాల ప్యాకెట్లతో అయితే ఇప్పుడైతే నేను ఫ్రూట్ సాలడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య బయట ఎక్కడ ఫుడ్ తినాలన్నా కూడా భయంకరమైన న్యూస్లు అయితే వినబడుతున్నాయి. అటు హోటల్స్ చూస్తేనేమో కులిపోయిన చికెన్ మటన్, నీట్నెస్ లేని కిచెన్స్ అయితే కనబడుతున్నాయి. బేకరీస్ లలో, రోడ్ సైడ్ లలో ఏం ఆయిల్ వాడుతున్నారో కూడా మనకు తెలియదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఒక న్యూస్ అయితే చూశాను. మహబూబ్ నగర్ లోని జడ్చర్లలో ఒక బేకరీలో అయితే కరిపప్పులో చనిపోయిన పాము అయితే కనిపించిందంట. ఆ కరిపప్పు తీసుకుని ఆమె కొంచెం తిన్న తర్వాత చూసిందంట, అందులో చనిపోయిన స్నేక్ అయితే కనిపించిందంట. ఆమె తినే ముందు చూసుకుంది కాబట్టి ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఒకవేళ చూసుకోకుండా తినింటే ఆమె పరిస్థితి మధ్యకాలంలో అయితే నీట్నెస్ అనేది ఎక్కడ లేదు అసలుకి. కూడా ఇంట్లోది మనది మనమే ఏం చేసుకొని తింటాంలే అని చెప్పేసి బర్త్డేలకు, యానివర్సరీలకు 1 year ఒకసారి బయటకి అయితే వెళ్ళి తింటుంటాం. ఏదో ఒకసారి వచ్చిందిలే మళ్ళీ మళ్ళీ వస్తుందా అని చెప్పేసి మనం అయితే లైట్ తీసుకుంటాం, గానీ అదైతే కంటిన్యూ అయితేనే ఉంటుంది. వచ్చినా రాకున్నా వచ్చినట్లు పిల్లల కోసం అయితే హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టాలి. బయట ఫుడ్ అసలు పెట్టొద్దు పిల్లలకైతే. ఇప్పుడు నేను ఫ్రూట్ సాలడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. దానిమ్మ, యాపిల్ మాత్రమే ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే వేసి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.